హలో ఫ్రెండ్స్, నేను మీ గోదావరి అబ్బాయిని ఆర్ఆర్ గోదావరి తెలుగు మన యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే గుజరాత్ అయితే రావడం జరిగిందండి. ఈ గుజరాత్ ఎందుకు వచ్చానంటే ఇక్కడ ద్వారకా నగరం చూడడానికి అయితే వచ్చేసానండి. ఫ్రెండ్స్, ఈ ద్వారకా నగరం మన భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలో సౌరాష్ట్ర ప్రాంతంలో దేవభూమి ద్వారకా జిల్లాలో అరేబియా సముద్ర తీరాన ఈ ద్వారకా దేవాలయం ఉన్నదండి. దీనిని 2500 సంవత్సరాల క్రితమే శ్రీకృష్ణుడు మునిమనవడు అయిన వజ్రనాభ్ ఈ దేవాలయాన్ని నిర్మించాడంటండి. తర్వాత కాలంలో చాలాసార్లు ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం కూడా జరిగిందండి. ఫ్రెండ్స్, ద్వారకా దేవాలయాన్ని ద్వారకాధీశ్ అని పిలుస్తారండి. ద్వారకాధీశ్ అనే పదానికి అంతర్గత అర్థం కూడా ఉంటుంది. ఇందులో గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకా నగరంలో ఉన్న ద్వారకా రాజుని సూచిస్తుందండి. ద్వారకా నగరాన్ని శ్రీకృష్ణుడు నిర్మించాడు. అలాగే జరాసంధునితో తన పోరాటం తన రాజ్య శాంతి మరియు శ్రేయస్సును తీవ్రంగా ప్రభావితం చేస్తుందని గ్రహించిన శ్రీకృష్ణుడు ద్వారకాకు వచ్చాడని చెబుతారు. ఫ్రెండ్స్, భారతదేశంలో 7 పవిత్ర నగరాల్లో ఒకటిగా సప్తపురి అని పిలుస్తారండి ఈ దేవాలయాన్ని. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, మనం ద్వారకాధీశుడు దర్శనానికి వెళ్ళినప్పుడు మన దగ్గర ఫోన్లు కానీ కెమెరాలు కానీ ఎటువంటి వస్తువులు లోపలికి తీసుకెళ్ళడానికి అయితే పర్మిషన్ ఉండదండి. ఏ వస్తువులైనా సరే మనం బయటే పెట్టి లోపల దర్శనానికి అయితే వెళ్ళాలండి. ఫ్రెండ్స్, ద్వారకా నగరం వేదవ్యాసుడు సంస్కృత భాషలో రాసిన మహాభారతం అనే కావ్యంలో ద్వారకా నగరాన్ని ద్వారవతిగా పిలుస్తారు అని ఉన్నదండి. ఫ్రెండ్స్, ఈ నగరానికి అనేక ద్వారాలు ఉండటం వలనే దీనికి ద్వారకా నగరం అని పేరు అయితే వచ్చిందటండి. అనార్త సామాధ్యధీశులైన యాదవులకు ద్వారకా రాజధాని అండి. గుజరాత్ రాష్ట్రం పశ్చిమ తీరాన ఉన్న ఈ నగరం సముద్ర జలాల వలన ముంచివేయబడింది. ఈ నగరం కురుక్షేత్ర యుద్ధం జరిగిన 16 సంవత్సరాలు అనంతరం సముద్ర గర్భంలో కలిసిపోయిందంటండి. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, ద్వారకాధీశుడు శ్రీకృష్ణ మందిరాన్ని నేను బయట నుండి వీడియో తీయడం జరిగిందండి. ఈ ద్వారకాధీశుని ఆలయాన్ని సున్నపరాయితో నిర్మించారంట. ఫ్రెండ్స్, ఆలయం యొక్క ఎత్తు శిఖరం 51.28 మీటర్లు అండి. అలాగే 78 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది. 52 గజాల పొడవు గల సూర్యుడు మరియు చంద్రుని యొక్క త్రిభుజాకార జెండతో సూర్యుడు మరియు చంద్రుని ఉనికి వరకు శ్రీకృష్ణుని ఉనికిని వర్తిస్తుందండి. ఫ్రెండ్స్, మేము ద్వారకాధీశుని దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ శ్రీకృష్ణునికి 108 రకాల పిండి వంటలు నైవేద్యంగా సమర్పించారండి. ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా చూడండి. ఫ్రెండ్స్, గుడి పైభాగంలో చంద్రుడు బహుళ స్థాయి శిఖరంతో ఉన్నాడు. ఈ ప్రత్యేక త్రిభుజాకార జెండాను రోజుకు 4 నుండి 5 సార్లు కొత్త జెండాను మారుస్తూ ఉంటారంటండి. అందువల్ల చాలామంది భక్తులు ఆ జెండాని ఎగరవేసినప్పుడు చూడడానికి అయితే వస్తూ ఉంటారండి. ఫ్రెండ్స్, ఈ గుడికి చాలా ఆదాయం కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది. చాలా దాన ధర్మాలు కూడా చేస్తారండి. ఫ్రెండ్స్, ద్వారకాధీశుని ఆలయం దగ్గర సముద్రం ఉంటుందండి. ఇక్కడ రకరకాల పక్షులు వస్తూ ఉంటాయి. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ వీటికి మేత వేస్తూ ఉంటారు. అవి మన చుట్టూరునే తిరుగుతాయండి. చూడడానికి చాలా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, అంతేకాదు ద్వారకాధీశ్ ఆలయం యొక్క తూర్పు ముఖంగా ఉన్న ప్రధాన మందిరం 5 అంతస్తుల అందమైన నిర్మాణ భవనం చాలా బాగుంటుందండి. దీనిని జగత్ మందిరం లేదా నిజ మందిరం అని కూడా పిలుస్తారు. ఫ్రెండ్స్, 72 స్తంభాల సహాయంతో 60 స్తంభాలతో ఇసుక రాయితో 12.19 మీటర్ల ఎత్తులో ఉంటుంది. దాదాపు 40 అడుగుల దగ్గరగా ఉంటుందండి. ఫ్రెండ్స్, ద్వారకాధీశుని ఆలయంలో 2 ముఖ్యమైన ద్వారాలు ఉన్నాయండి. అవి ఒకటి మోక్ష ద్వారము, 2 స్వర్గ ద్వారము అని పిలుస్తారు. తలుపల వెలుపల గోమాత నదికి వెళ్ళే 56 మెట్లు ఉన్నాయండి. విష్ణువు యొక్క త్రివిక్రమ రూపాన్ని కలిగిన ఉన్న ప్రధాన మందిరం కాకుండా దానిని 2 వైపులా 2 గదులు అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్, అంతేకాదు ద్వారకాధీశుని ఆలయంలో అతిపెద్ద పండుగ శ్రీకృష్ణ జన్మాష్టమి అండి. దీనిని శ్రీకృష్ణుడు పుట్టినరోజుగా జరుపుకుంటారు. ఫ్రెండ్స్, అంతేకాదండి ద్వారకాధీశ్ ఆలయం దగ్గర మరికొన్ని ముఖ్యమైన పండుగలు కూడా బాగా చేస్తారండి. అవి కార్తీక మాసంలోని అలాగే అన్నకూత్ ఉత్సవం అండి, బాయి బిజీ దర్శనం, లాచ్ పంచమి, తులసి వివాహం, శ్రీరామనవమి వేడుకలు కూడా చాలా బాగా జరుగుతాయండి. అలాగే అక్షయ తృతీయ నాడు, అలాగే హనుమాన్ జయంతికి. ఫ్రెండ్స్, దసరాకి అయితే ఇంకా మామూలుగా చెప్పక్కర్లొద్దు, చాలా అంగరంగ వైభవంగా దసరా ఉత్సవాలు కూడా చాలా బాగా చేస్తారండి. అలాగే హోలీ, అలాగే వసంత పంచమి కూడా ఇక చాలా బాగా జరుగుతుందండి. ఫ్రెండ్స్, మనం ద్వారకాధీశుని దర్శనానికి వెళ్ళినప్పుడు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఆలయ దర్శనం ఉంటుందండి. అలాగే సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9:30 వరకు మనం స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మేమైతే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు 10 గంటలకైతే వెళ్ళామండి. అప్పుడు మాకు స్వామివారి దర్శనం అవ్వలేదు. తర్వాత రెండోసారి మాకు ఆలయ దర్శనం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనతో పాటు కొన్ని వేల మంది స్వామివారి దర్శనానికి అయితే వస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఈ దేవాలయం చాలా చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ద్వారకాధీశుని దర్శనానికి వెళ్ళండి, చాలా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, ద్వారకాధీశుని దర్శనానికి మనం ఎలా చేరుకోవాలి అంటే
సమీప రైల్వే స్టేషన్ అయితే ఉన్నదండి, ద్వారకా రైల్వే స్టేషన్. ఇది ప్రధాన ద్వారకాధీశ్ దేవాలయం నుండి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మరియు న్యూఢిల్లీ నుండి ద్వారకాకు బయలుదేరే ఏకైక రైలు ఉత్తరాంచల్ ఎక్స్ప్రెస్ అండి ఫ్రెండ్స్. అంతేకాదు జామ్నగర్ విమానాశ్రయం కూడా ఉన్నది. ద్వారకా నగరం నుండి 45 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అలాగే మనకు విమానం ఆశ్రయం నుండి, అలాగే రైల్వే స్టేషన్ నుండి ట్యాక్సీలు, బస్సులు, ఆటోలు కూడా ఉంటాయండి. ఫ్రెండ్స్ అంతేకాదండి, గుజరాత్లో మనం దర్శనం చేసుకోవాల్సిన చాలా దేవాలయాలు ఉంటాయండి. అందులో ఈ ద్వారకాధీశుని దేవాలయం ఒకటి. ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా శ్రీ ద్వారకాధీశుని ఆలయానికి వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ మీరు నా వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు.